అయితే ఇంటికి తీసుకొచ్చేసాను. ఎవరో ఫోన్ చేస్తున్నారేంటి? హలో, చెప్పండి సార్. అవునా? అలాగే అలాగే వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఉర్రే నాయనా ఫ్రెండ్స్, ఏంటంటే నా పెద్ద మ్యాన్షన్ రెడీగా అయిపోయిందంట. ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోవటమేనంట. ఏంటో మన మామ వచ్చిన టైం ఏంటో గానీ మన మ్యాన్షన్ కూడా తొందరగా రెడీ అయిపోయింది. మామా మామా, ఎక్కడున్నావు? ఉరేషించాను చెప్పరా ఏంట్రా? మామా, నా పెద్ద మ్యాన్షన్ నేను డబ్బులు కొట్టి రెడీ చేశాను కదా, అది రెడీ అయిపోయిందంట. తొందరగా రా, వెళ్దాం. ఏం మెన్షన్ రా బాబు? మామా, నేను నీకు సర్ప్రైజ్ ఇస్తారా, తొందరగా వెళ్ళి చూపిస్తా. ఓకే రషించాను, ఆకరా ఇంకో 2 తీస్తే అయిపోతుంది నా వర్కౌట్. ఒకటి, రెండు అయిపోయిందిరా, ఇంకెళ్దాం పదా. ఇంక పదరా వెళ్దాము. మామా, తొందరగా నాతో పాటు రా, నేను తీసుకెళ్తాను. నీకు రూట్ కూడా తెలీదు. ఉరేషించాను, నీ బాడీ గార్డ్లు అందరూ ఎటు వెళ్ళిపోయారా? మామా, నా బాడీ గార్డులందరినీ నేను అక్కడికి వెళ్ళిపోమని చెప్పాను. ఒరే అవునా రషించాను? మామ, ఏంటి మామ నత్తనడక నడుస్తావు? తొందరగా రా. ఓకే రషించాను, తొందరగా వస్తున్నాను పదా. తొందరగా వచ్చి కారెక్కు. సరే ఫ్రెండ్స్, నాది గోల్డెన్ ల్యాంబోర్గిని. ఇది మామూలు కారు కాడా కాదు, కోట్లల్లో విలువ చేస్తా తెలుసా. ఉరేషించాను, ఇక్కడ ఉన్న ఇల్లుని ఏం చేస్తావురా? మామ, దీన్ని నేను నా గెస్ట్ హౌస్ కింద వాడేస్తా మామ. గెస్ట్లు ఎవరైనా వస్తే ఇక్కడ ఉంటారు. చిన్న పని కాదురా నీతో. సరే తొందరగా పదా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే నేనైతే వెళ్తున్నాను. ఉరేషించాను, ఇటు తీసుకెళ్తున్నావురా? మామ, నాకు రూట్ తెలియదు అనుకుంటున్నావు ఏంటి? నా మ్యాన్షన్ రూట్ నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి? తీసుకెళ్తా చూడు నిన్ను. ఉరేషించాను, కొంచెం మెల్లగా వెళ్ళరా. మామ, షిన్షాన్ కార్ ఎంత స్పీడ్ వెళ్తాదో నీకు ఇప్పుడు చూపిస్తా చూడు. ఉరే ఏంట్రా 100 ఎక్కేసింది? ఉరే ఏంట్రా 200 ఎక్కేసింది? ఉరే నాయనా, ఉరే 300 రా. వామ్మో ఫ్రెండ్స్, వీడు నన్ను పైలోకంలో కలిపేసేటట్టున్నాడు. ఉరే నాయనా షిన్షాను, నీకు అసలు రూట్ తెలుసా? నీకు అసలు డ్రైవింగ్ వచ్చా? ఏంట్రా అయినా ఈ కార్ ఎంత స్పీడ్ వెళ్తుంది? మామ, ఏమనుకున్నాము? షిన్షాన్ కార్ అంటే ఆ మాత్రం స్పీడ్ వెళ్ళాలి మామ, నీకు తెలీదు. ఒరే షిన్చాను, ఈ రోడ్ లో ఎవరు లేరు కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే ఎట్టరా షిన్చాను? మామ, నీకేం తెలుసు మామ, షిన్షాన్ డ్రైవింగ్ లో మామూలుగా ఉండదు. ఒరే షిన్చాను, అసలు ఎట్ట తీసుకెళ్తున్నావురా? అసలు రూట్ తెలుసా నీకు? ఆ మ్యాన్షన్ ఏంటో నాకు తెలీదా మామ? అసలు నేను ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్ గా కట్టించాను తెలుసా. ఒరే ఏంట్రా కొండలోకి తిప్పేశావు? మామ, నీకేం తెలుసు మామ? అదే కదా నేను మ్యాజిక్ చేస్తాను చూడు. ఒరే ఏంట్రా నువ్వు చేసేది? నన్ను చంపేసేటట్టున్నావు వెళ్ళేటప్పటికి. ఒరే నాయన, ఏంటి ఫ్రెండ్స్ వీడు కొండలోకి పానిస్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. మామ, కొంచెం సేపు ప్రశాంతంగా ఉంటావా? ఒరే 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 ఏంట్రా గాల్లోకి లేపేశావు? ఒరే షిన్చాను, తుక్కు చేసావు కదరా మంచి కార్ని. ఏంటి మామ నువ్వు? ఆటోమేటిక్ గా రిపేర్ అయ్యే సిస్టమ్ ఉంది నా కార్కి. ఆగు, నువ్వు కొంచెంసేపు ఆగి, రిపేర్ అయిపోయిద్దిలే గాని. ఆటోమేటిక్ గా రిపేర్ అయిపోయే సిస్టమ్? అదేం సిస్టమ్ రా? ఒరే వీడెవడరా ఆయన? మామ, సెక్యూరిటీ గార్డు మామ. నేనే ఇక్కడ నుంచి పెట్టా. ఇక్కడ నుంచి ఎవడైనా వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయడానికి. ఒరే షిన్చాన్, అక్కడ ఏంట్రా హెలికాప్టర్ కూడా ఉంది? మామ, ఈ చూసే నువ్వు షాక్ అయ్యావా మామ? రే నాయన, ఏంట్రా ఇక్కడ అన్ని బంగారపు కార్లు ఉన్నాయి? మామ, నీకు తెలుసు కదా షిన్షాన్ రిచర్డ్ అని. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ అయితే నా గోల్డెన్ కలర్ యమహా R15 ఉంది. ఇక్కడ మీరు చూస్తే గోల్డెన్ కలర్ మినీ ల్యాంబోర్గిని కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తే గోల్డెన్ బ్యాట్మెన్ కార్ కూడా ఉంది. అలాగే ఇక్కడ గోల్డెన్ ల్యాంబోర్గిని పెద్దది కూడా ఉంది. ఇది వచ్చేసి మన చుట్టాలు ఎవరైనా వస్తే ఎక్కించుకురావడానికి నేనైతే తీసుకొచ్చాను. సెక్యూరిటీ గార్డ్, ఏం సంగతి, ఎట్లా ఉన్నావు? బాస్, మీ దయ వల్ల చాలా బాగున్నాను బాస్. నా దయ వల్ల ఏముందలే, నువ్వు బాగా చేస్తున్నావు కాబట్టి పనిలో ఉన్నావు, లేక తీసేసేవాడిని. ఒరే షిన్చాను, నీతో వస్తే పనే గాని నేను వెళ్ళి చూసుకుంటా. ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్, మొత్తం బంగారమే ఉంది ఇక్కడ. ఒరే నాయన, బంగారపు సోఫాలు కూడా పెట్టించినట్టున్నాడు వీడు. ఏంటో వీడు ఇంత రిచ్ అయిపోయాడు. ఒరే ఇక్కడేంటి గెస్ట్ లా ఏంటి? వీళ్ళు ఎవరో తెలీదు మనకి. నేనైతే వాడిని అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళటానికి చూస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదిగో బాబు, ఎవరు నువ్వు? హలో సార్, నేను షిన్షాన్ వాళ్ళ మామయ్యని. ఓ ఓ సారీ సారీ సార్. జాగ్రత్తగా వెళ్ళండి, లోపలికి వెళ్ళండి ఇటే. ఓకే, మనకైతే ఎంత మర్యాద ఇస్తున్నారు, మామూలుగా అయితే ఇచ్చేవాళ్ళు కాదు. షిన్షాన్ గడి మామయ్యని అన్నాను కాబట్టి ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఫుడ్ షెఫ్ ఉన్నట్టున్నాడు ఇక్కడ ఫుడ్ తయారు చేయడానికి. ఊరే ఇక్కడ ఏందో గేమింగ్ రూమ్ ఉంది, ఆగండి ఫ్రెండ్స్, ఇది ఏందో చూద్దాం మనం వెళ్ళి. ఇక్కడ లోపలికి వచ్చింగానే ఇక్కడ ఒక పెద్ద టీవీ ఉంది. ఇక్కడ గేమ్ పాటలు పెట్టుకోవటానికి మ్యూజిక్ ఏదో ఉంది. ఊరే అక్కడ జిమ్లో ఎవరో జిమ్మింగ్ చేసుకుంటున్నారు. ఇది మ్యాన్షన్ షిన్షాన్ గడిది అన్నారే, చాలా మంది ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి ఎవరికో ఒకళ్ళకి అద్దెకిచ్చి ఉంటాడు, లేకపోతే ఇక్కడ దగ్గరలో వాళ్ళు ఎవరైనా పని చేస్తున్నారేమో. సర్లే, ఆ జిమ్ లోకి ఇప్పుడు ఎందుకు, వాళ్ళు ఎవరో ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు కదా.
ఇక్కడ వచ్చేసి గిఫ్ట్లు కూర్చోటానికి సోఫాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే ఇల్లు ఉడటానికి ఒక పని ఆమె ఉంది. ఇంకా ఇటు వెళ్తే ఏంటిది? ఓకే, ఇదేదో ఓకే, ఇక్కడ వాషింగ్ మిషన్లు ఉన్నాయి, అంటే క్లీనింగ్ ఇది అనుకుంటా. ఓకే, మనకు తెలిసి ఓకే, మనకు వదిలేకూడదులే, ఎందుకులేండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం గోల్డ్తో నింపేశాడు షిన్చాన్ గాడు. వామ్మో ఫ్రెండ్స్, భలే ఉంది కదా! నాకైతే భలే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇటు రాగానే ఇక్కడ ఒక బెడ్రూమా ఇది? ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక పెద్ద టీవీ ఉంది, 2 స్పీకర్లు ఉన్నాయి. బెడ్రూము, ఇక్కడ సోఫా ఉంది టీవీ కూర్చొని చూడటానికి. ఇక్కడ బట్టలు పెట్టుకోవచ్చు అనుకుంటా. అబ్బా 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 ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫ్రెండ్స్. ఆహా, బీచ్ కనపడుతుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. చూడండి, వావ్, భలే ఉంది కదా! నాకైతే భలే నచ్చేసింది. ఇంకా మొత్తానికి ఇటు నుంచి ఇటు వస్తే ఇక్కడ షవర్ ఉంది స్నానం చేయటానికి. ఇక్కడ బాత్ టబ్ ఉంది, ఇక్కడ బాత్రూమ్ ఉంది. మొత్తానికి బాత్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది, సూపర్ గా ఉంది. ఇంకా మొత్తానికి మనం అయితే ఇక బయటికి అయితే వెళ్ళిపోదాము. ఇటేపు కూడా సేమ్ బెడ్రూమ్ అనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఇక్కడ చిన్న బెడ్రూమ్ ఉంది, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లాంటివి ఏం లేవు, చిన్న బెడ్రూమ్. ఇక్కడ కూడా టీవీను. ఆహా, బయట వ్యూ మాత్రం భలే ఉంది ఫ్రెండ్స్, ఏ మాట కామాట. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ పూల తుండీలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇంకా ఏమున్నాయి, కిందకెళ్ళి చూద్దాము కింద ఏమున్నాయో. ఇటు ఏదో రూమ్ ఉంది, ఆగండి, ఈ రూమ్ చూద్దాము. ఈ రూమ్ లో ఓకే, ఎవడో మేనేజర్ అయితే ఉంటాడు ఇక్కడ షిన్చాన్ గడి పనులు చూసుకోవటానికి. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది, ఏంటిది ఇది? ఓకే, ఇక్కడ సెక్యూరిటీ గార్డులు అందరినీ, సీసీ కెమెరాలు అనుకుంటా, సీసీ కెమెరాలు అందరూ ఇక్కడే చూస్తూ ఉంటారు. నైస్, మంచి పని. ఇక్కడ నాకు తెలిసి ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ సెక్యూరిటీ గార్డులకి ఇవ్వటానికి వెపన్స్ అన్ని పెట్టారు. ఇంకా వాళ్ళకి కావాలని లేస్ ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి. బా, మంచిగానే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకొకటి ఏదో రూమ్ ఉంది. ఇది నాకు తెలిసి షిన్షాన్ గాడి బాస్ ఛాంబర్ అనుకుంటా. నాకు తెలిసి ఫుల్ సెక్యూరిటీగా ఉంది. ఇక్కడ పర్సనల్ గా ఎవరినైనా ఎంక్వైరీ తీయాలంటే ఇక్కడ ఒక హ్యాకర్ ఉన్నాడు. ఇంకా మందు సీసాలు ఎందుకు వీడికైనా పిల్ల బచ్చగాడికి. ఓకే, ఇక్కడ అంతా బాగుంది, సోఫాలు గిఫాలు గోల్డెన్ కలర్, ఈ గోల్డెన్ తో తయారు చేసిన ఇక్కడ ఏందో అవార్డులు పెట్టించాడు, కాయలు ఫ్రూట్స్. ఇక్కడ డబ్బులు కట్టలు, ఊరే నాయన, డబ్బులు కట్టలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని ఉన్నాయో, అన్న పని కాదు వీడితో. ఇంక ఇక్కడ ఏదో రూమ్ ఉంది, నాకు తెలిసి ఇది ఊరే. ఇక్కడ ఏంటిది, ఇది పైకి వెళ్తానికా ఏంటిది ఇది? ఊరే, ఇక్కడ ఏదో రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఊరే, లాకర్. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, షిన్షాన్ గడి దగ్గర ఉన్న డబ్బులు బంగారం మొత్తం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఓ మై గాడ్, ఏంటిది? బంగారపు గుడ్డు ఫ్రెండ్స్, బంగారపు గుడ్డు ఉంది. ఇక్కడ ఏదో డైమండ్ ఉంది, 64 క్యారెట్స్ అంట డైమండ్, చిన్న పని కాదు. ఇక్కడ ఇంకా డైమండ్లు, నెక్లెస్లు, వాచ్లు అన్నీ ఉన్నాయి మన షిన్షాన్ గడి కోసం. వామ్మో, డబ్బులు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. మామూలుగా లేదు డబ్బులు. ఇక్కడ కూడా లాకర్లు అయితే ఉన్నాయి, ఈ లాకర్లలో డబ్బులు పెట్టించుంటాడు నాకు తెలిసి. సరే, ఇంక ఈ లాకర్ని అయితే క్లోజ్ అయితే చేసేసాము, ఎందుకులేండి. ఓకే, నాకు తెలిసి నాకు ఒక్కడికే యాక్సెస్ ఉండి ఉంటది, ఇంకెవరికి ఉండి ఉండదు. ఇంకా ఇక్కడ పైకి వెళ్తానికి ఏదో ఉంది, ఈ పైకి వెళ్ళి కూడా చూద్దాము అసలు ఏముందో. ఓకే, భలే ఉంది. ఓ మై గాడ్, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూస్తుంటే ఏంటిది, ఇది మూన్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఊర్రే నాయన, పెద్ద టీవీ ఉంది, స్పీకర్ బాక్సులు ఉన్నాయి, తినటానికి కాయలు ఉన్నాయి, యాపిల్స్ కాయలు అవన్నీ. ఇక్కడ కూర్చొని అబ్బా చిన్న బాత్ టబ్ ఉంది షిన్చాన్ గడు కూర్చోటానికి. వావ్, భలే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఎంత పెద్ద సోఫా ఉందో.
నాకైతే సూపర్ గా నచ్చేసింది. ఇంకా ఇక్కడ ఏముంది, ఉర్రే నాయన వీళ్ళెవరు? ఊరే నాయన వచ్చిన గెస్ట్లకి అనుకుంటా, చిన్న పని కాదు. మనకెందుకులేండి, ఇదేంటిది వాష్రూము. ఊరే షించానుగా ఎంత పని చేసావురా, ఏం చేసావురా ఈడ? పెంట పెంట చేసేసావు కదరా నాయన. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చూడకూడదు. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది సైడ్ కి. ఓకే, ఇటు నుంచా? ఓకే, ఇటు ఏదో ఉంది మళ్ళీ. వామ్మో, ఏంట్రా ఇన్ని బెడ్రూమ్లు ఉన్నాయి? ఓకే, ఇక్కడ బెడ్రూమ్ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్తే ఏంటిది, వాష్రూమ్. చిన్న పని కాదు, వాష్రూమ్ చాలా పెద్ద వాష్రూమ్ అయితే ఉంది. ఇక్కడ ఏంట్రా, ఏందేందో ఉంది, పెద్ద లగ్జరియస్ గా ఉంది మొత్తం వ్యవహారం ఇక్కడ. ఓకే, ఇంకా కిందకి వెళ్దామా? ఈ కిందకి ఎట్లా వెళ్ళాలి? ఇందాక కిందకి ఎట్లా వచ్చాను? ఒరే, ఇది ఏదో బాత్రూమ్, ఏదో తిరిగేస్తున్నాను నేను, నాకేం అర్థం కావట్లేదు. ఓకే, మొత్తానికి అయితే మనం, ఒరే మళ్ళీ ఏడకెట్లా వచ్చానురా నేను? ఆగండి ఫ్రెండ్స్, నేను తప్పిపోయాను, దారి తప్పిపోయేటో వచ్చేసాను. నేను మళ్ళీ ఇందాక ఎక్కడికి వెళ్ళాను? ఇందాక కొన్ని రూమ్స్ అయితే చూడటం మర్చిపోయాను. ఆ రూమ్స్ అయితే చూడాలి. షించాన్ గడు కొత్త కొత్త రూములన్నీ పెట్టించాడు, భలే ఉన్నాయి. ఓకే, ఇక్కడికైతే వచ్చాము, ఇదంతా చూసేసాము, బాగుంది. ఇంకా నెక్స్ట్, ఇంకా పైకి వెళ్ళాము, ఇదంతా చూసేసాము. ఇటు చూడలేదు. ఇటు కూడా చూసేసాం, ఇది కూడా చూసేసాము ఫ్రెండ్స్. ఇంకా ఇటు వెళ్తే ఏమొస్తుంది? ఓకే, నాకు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. ఇటు వెళ్తే ఇట. ఓకే, సెక్యూరిటీ చూసారా ఫ్రెండ్స్? సెక్యూరిటీ చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ పిన్ ఎంటర్ చేస్తేనే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పటికైతే నేను ఒక్కడనే రావటానికి అలౌ చేసినట్టున్నాడు. ఓకే, ఇంకా మొత్తానికి ఇదైతే మ్యాన్షన్ అయితే సూపర్ గా ఉంది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది షిన్షాన్ చాంబర్, అసలు షిన్షాన్ అని చెప్పి మామూలుగా లేదు. ఓకే, ఇంకా ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఆదరణ ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇంకా ఈదరణ వచ్చేసి, ఓకే, ఇది ఒక బారు. ఓ మై గాడ్, చిన్న పని కాదు, బార్ ఉంది ఇక్కడ. ఇంకా ఏమున్నాయి, ఈ లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే, డైనింగ్ హాల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పెద్ద డైనింగ్ హాల్ ఉంది, అందరూ భోజనం చేయటానికి. ఇక ఇక్కడ ఏంటిది? ఓకే, ఇక్కడ ఇది కిచెన్ ఫ్రెండ్స్, కిచెన్. ఇక్కడ వచ్చేసి కూరగాయలు, కాయలు, మనకు కావాల్సిన వంటలు చేయటానికి సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇది బార్ అన్నమాట. ఇందాక అటు నుంచి ఎంట్రన్స్ అన్నమాట బార్ కి. ఓకే, మీరు ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చూసారా ఎట్లా ఉందో? బాబా భలే ఉంది. చెఫ్లు అయితే ఇక్కడ ఉన్నారు, వంట చేస్తానంటున్నారు. మనకి ఎందుకులేండి, మనం వెళ్ళిపోదాం. అసలు ఈ షిన్చాన్ గాడు ఎట్టబోయాడు? అక్కడ ఉన్నాడా? అక్కడ లేడు. ఆటో రిపేర్ అవుతుంది అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. ఏందో రిపేర్ కూడా అవ్వలేదు, నాకు తెలిసి కూల్ డౌన్ అనుకుంటా. ఈ బాస్ లో ఏమన్నా ఉన్నాడా షిన్చాన్ గడు? ఊరే షిన్చాన్, ఇక్కడికి ఎప్పుడు వచ్చావరా? నా రూమ్ లో నేను ఉండక ఇంకెవడుంటాడు మామా? ఊరే, ఇక్కడికి ఎప్పుడు వచ్చావని అడిగాను రా నిన్ను. ఈ రూమ్ లో నువ్వెందుకున్నావు అని అడగలేదురా? ఆ, ఇందాకే వచ్చాను, ఇప్పుడే కూర్చున్నాను. చెప్పు, ఏం కావాలి నీకు? ఊరే షిన్చాను, నాకేం వద్దు కానీ మన ఫ్యాన్స్ అందరికీ చెప్పి మన డోరెమ్మన్ని నోబితా గడిని పిలిపిరా. ఆ, చెప్తా మామా. ఫ్రెండ్స్, మీరందరూ ఫాస్ట్ గా ఈ వీడియోకి లైక్ చేసి మన డోరేమాన్ నోబితా అని చెప్పి కామెంట్ చేయండి. అప్పుడే డోరేమాన్ నోబితా గడు వస్తారు.